నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టిక్యులర్ వీడియో వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటారో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది అనమాట. సో మీరైతే డెఫినెట్గా లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు మెయిన్ ఏంటంటే కొంతమంది దగ్గర కొంత ఏదో సేవింగ్స్ అనేవి ఉంటాయి. ఆ సేవింగ్స్తో పాటు కొంత బ్యాంక్ లోన్ పెట్టుకొని సో ఈ అమౌంట్ అనేది అక్యుములేట్ చేసుకొని యూనివర్సిటీ ఫీజు తర్వాత అక్కడ ఉండడానికి ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటారు అనమాట. కొంతమంది దగ్గర ఏంటంటే యాక్చువల్గా సేవింగ్స్ అనేవి ఉండవు. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఏంటంటే వచ్చేటువంటి జీతం మీద వాళ్ళ లైఫ్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు పెద్దగా సేవింగ్స్ ఉండవు. సో వాళ్ళు ఏంటంటే మొత్తం బ్యాంక్ మీదే రిలై అవుతారు అనమాట. ఆ కోర్స్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా బ్యాంక్ మీద ఆధారపడి తీసుకుంటారు అనమాట. సో దాంతో ఏమవుతుందంటే అబ్రాడ్ వెళ్ళిన తర్వాత ఆ స్టూడెంట్కి కొంచెం కట్టుకునే అమౌంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇలాంటప్పుడు ఏంటంటే మనము ఇంట్రెస్ట్ రేటు ఎక్కడ మంచిగా వస్తుంది ఏంటి ఒక 4 బ్యాంకులలో చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా ఏంటంటే మిడిల్ క్లాస్కి కొంచెం లోయర్ మిడిల్ క్లాస్కి వాళ్ళకి ఏంటంటే కొంత ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వచ్చినా కూడా కట్టుకునే టైంకి సో వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అంటే మనం ఏదన్నా బ్యాంకులో ప్రాపర్టీస్ పెట్టి లోన్ తీసుకోవాలో లేకపోతే లోన్ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి అంటే కంపల్సరీ మనం ఏదన్నా ప్రాపర్టీ చూపించాలని కొంతమంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా రకాల బ్యాక్గ్రౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎటువంటి సంపాదన లేనటువంటి వాళ్ళకి నమ్మకం కింద మన ప్రాపర్టీస్ పెట్టి తీసుకునే టైప్ ఒక లోను, మోర్ట్గేజ్ పెట్టి తీసుకునేటువంటి ఒక లోను, డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ ఉంటాయి అన్నమాట. కానీ ఏంటంటే ఇప్పుడు మీ ఫాదర్ ఎంప్లాయిడ్ అనుకోండి, సో వాళ్ళకు వచ్చేటువంటి జీతాన్ని బట్టి తీసుకునేటువంటి లోను, తర్వాత బయట కోర్సు, తర్వాత మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇలా చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. అయితే ఏంటంటే జనరల్గా మీరు బ్యాంకుకి వెళ్ళి లోన్ అప్లై చేసినప్పుడు కొంత డైరెక్ట్గా ఫ్రెషర్ లాగా వెళ్ళి మీరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు లేదా బ్యాంకులో లోన్ గురించి డిస్కస్ చేసినప్పుడు లేదు ఒక పర్టిక్యులర్ బ్యాంక్ ఇప్పుడు ఒక ఎస్బీఐయో లేకపోతే ఐసిఐయో లేకపోతే యాక్సెస్ అట్లా మీరు ఒక్క పర్టిక్యులర్ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ మీదనే డిపెండ్ అయ్యి కనుక మీరు అడుగుతున్నారు అనుకోండి, యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఆ డాక్యుమెంట్ దా, ఈ డాక్యుమెంట్ దా, మీకు ఆ ప్రూఫ్ ఉందా, మీకు ఈ ప్రూఫ్ ఉందా, ఇలా రకరకాలుగా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ లోన్ అప్రూవ్ అయినా మీ చేతికి రావడానికి టైం పడుతుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ తిరుగుతూ ఉండాలి, బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉండాలి. జ్ఞాన్ ధన్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ పర్టిక్యులర్ ఫామ్ వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఎవరైనా సరే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్కి వాళ్ళు కన్సల్టింగ్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి కోర్సుల ప్రకారం ఆ ఫీజు ప్రకారం డిఫరెంట్ బ్యాంక్స్తో టైఅప్స్ చేసుకుని వాళ్ళు లోన్ ఇప్పిస్తారనమాట. మనం పర్సనల్గా వెళ్ళి బ్యాంకు చుట్టూ డాక్యుమెంట్ల చుట్టూ తిరిగేదానికంటే సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఆ దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక పర్టికులర్ కన్సల్టెంట్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. అవసరమైతే ఆ కన్సల్టెంట్ ఇంటికి కూడా వస్తాడు. ఇంటికి కూడా వచ్చి మీ మాస్టర్స్ మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ యూకేనో యూఎస్ఓ ఆస్ట్రేలియానో అనుకుంటారు కదా, మీరు ఏ కోర్స్ చదవాలనుకుంటున్నారు, ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరు వాళ్ళతోటి డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఏ బ్యాంక్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు, మీకు ఏమైనా ప్రిఫరెన్స్ ఉందా, లేకపోతే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి, సో ఇవన్నీ వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు ఏంటంటే మీ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని బ్యాంకుకి సబ్మిట్ చేసి వాళ్ళు ఒక డిఫరెంట్ బ్యాంక్ తోటి టచ్లో ఉంటారు అనమాట. ఇప్పుడు మనం వెళ్తే ఒక్క బ్యాంకుతోనే మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే అది తీసుకోవాలి. ఇలా వీళ్ళు ఒక 3-4 బ్యాంకులతో టైఅప్ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇండియాలో ఉన్నటువంటి కొన్ని బ్యాంకులతో టైఅప్ అయ్యారు, అబ్రాడ్లో ఉండేటువంటి బ్యాంకులతో టైఅప్ అయ్యారు. ఎక్కడ మంచి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుంది, సో మనకి ఏది కంఫర్ట్, ఎన్ని రోజుల్లో లోన్ వస్తుంది, ఎంత త్వరగా మనకి ఈ లోన్ ఇప్పించగలరు, సో ఇవన్నీ వీళ్ళు మీడియేటర్గా ఉండి మనకి హెల్ప్ చేస్తారనమాట. అయితే ఇప్పటి వరకు వీళ్ళు దగ్గర ఒక 25,000 ప్లస్ స్టూడెంట్స్కి లోన్లు ఇప్పించారనమాట. అంటే అరౌండ్ 8,500 crores వర్త్ ఆఫ్ ఫండ్స్ వీళ్ళు డిజంబర్స్ చేశారు. ఎవరికి మన స్టూడెంట్స్కి లోన్లకి వాటికి 3,500 యూనివర్సిటీస్లో కూడా వీళ్ళు దాదాపు వీళ్ళకి అంటే ఏంటంటే ఏ యూనివర్సిటీకి ఎంతెంత ఫీజులు ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళకి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ లోన్లు ఇప్పించారనమాట. ఒక్కసారి నేను వాళ్ళ వెబ్సైట్ చూపిస్తాను, మీరు అందులో చూడండి. దాంట్లో ఏంటంటే
మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ పెట్టేసి దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ పెడితే మీరు ఎంత లోన్‌కి ఎలిజిబుల్ అవుతారో చెక్ చేసుకోవచ్చు. లేదు మీ డీటెయిల్స్ అందులోకెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే ఎవరో ఒకళ్ళు మీకు కన్సల్టెంట్ ఫోన్ చేసి మీకు కనెక్ట్ అవుతారనమాట. ఒక్కసారి చూద్దాం మన వాళ్ళ వెబ్సైట్. సో ఇది వచ్చేసి వెబ్సైట్ అనమాట. క్యాన్ థన్ వెబ్సైట్ పేరు. సో దీంట్లో మీరు చూస్తే పైన హెడర్లోకి వెళ్తే లోన్స్, చెక్ ఎలిజిబిలిటీ, తర్వాత అబ్రాడ్ ఎడ్యుకేషన్ లోన్ ఓవర్వ్యూ చాలా ఉన్నాయి దీంట్లో. మీరు అన్ని ఇంపార్టెంట్ అన్నీ చూసుకోవచ్చు. తర్వాత స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, ఏంటి, ఏ యూనివర్సిటీలో వస్తాయి, స్టడీ అబ్రాడ్ గైడ్ ఉంది దీంట్లో. తర్వాత ఏ కంట్రీస్కి అంటే యూఎస్ఏ, కెనడా, జర్మనీ, యూకే మీరు ఏ కంట్రీస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి యూనివర్సిటీ ఉన్నాయి. మీకు లోన్ ఒక్కటే కాదు, అంటే వీళ్ళు ఓన్లీ ప్రొవైడ్ చేసేది లోన్ ఒక్కటే కాదు. దీంట్లో ఏంటంటే మీకు చాలా నాలెడ్జ్ అనేది ఉంది. మీరు అసలు అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకున్నారు అంటే ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. చూడండి ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ అని ఉంది కదా, ఈ కమ్యూనిటీ సపోర్ట్లో చూసుకుంటే మీకు మెయిన్ దాంట్లో కనుక మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్గా అలుమ్నీస్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్ని అందులో షేర్ చేసుకున్నారనమాట. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకున్నారనమాట. సో మీకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూకే వెళ్ళి చదువుకుంటే ఎలా, యూఎస్ వెళ్ళి చదువుకుంటే ఎలా, అలాగా ఇందులో మీకు రియల్ టైం అడ్వైజులు ఎవరైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రియల్ టైం అడ్వైజులు ఇస్తారు. సో మీరు దీంట్లో చూసుకొని ఇవ్వండి. అలుమ్ని స్పాట్లైట్ చెప్పాను కదా నేను, ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇప్పుడు దీక్ష శర్మ, ఓకే, ఇలాగా కొంతమంది పాలక్ రంజన్, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అడ్వైజులు ఇస్తూ ఉంటారు అనమాట. సో ఒక్కసారి ఇప్పుడు మెయిన్ వెబ్సైట్లో మనం చూస్తే ప్లాన్ యువర్ ఎడ్యుకేషన్ జర్నీ విత్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ లోన్ అనేది కదా, దీంట్లో చెక్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళారనుకోండి మీరు, మీకు అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తూ ఉంటే యాక్చువల్గా అడిషనల్ డీటెయిల్స్ ఏం కావాలి, ఇప్పుడు మీకు లోన్ టైపు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకున్న తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ కాలేజీ ఆఫర్ ఉందనుకోండి, మీకు ఇంకా కొన్ని కింద డీటెయిల్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఈ ఆఫర్ ఇక్కడ ఏ కాలేజీలో ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏంటి, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ రిక్వైర్డ్ లోన్ అమౌంట్ అంటే మీ దగ్గర కొంత సేవింగ్స్ ఉందనుకోండి, మీరు కొంత తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో అలా అమౌంట్ అవన్నీ పెట్టేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే మీకు ఎంత లోన్ వస్తుంది, ఎంత మంత్లీ ఈఎంఐ అవుతుంది, అవన్నీ చెప్తారనమాట వీళ్ళు. దాంతోపాటు ఇంకా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఏంటంటే దీంట్లో కమ్యూనిటీ సపోర్ట్ ఒకటి ఉంది. సో ఒక్కసారి మళ్ళీ మనం మెయిన్ దానికి వెళ్తే ఇక్కడ చూడండి అడ్మిషన్ గైడెన్స్. అంటే మీరు ఎవరైనా కొంత నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళు, అబ్రాడ్ గురించి తెలియని వాళ్ళకు ఒక్కసారి చూద్దాం. ఫైండ్ కన్సల్టెంట్ నౌ అంటే చూడండి ఇక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఇందా చెప్పాను కదా నేను, వాళ్ళే ఫోన్ చేసి మీతో టచ్లో ఉంటారు, మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్తారు అనేసి. సో ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు మీ దగ్గరకు అవసరం అయితే మీరు ఇంటికి రండి అంటే మీరు లోకల్లో వాళ్ళు ఉన్న ప్లేస్లో ఉంటే మీకు ఖచ్చితంగా వచ్చి మాట్లాడి ఏమేమి కావాలి అన్నీ మీకు గైడ్ చేస్తారనమాట. తర్వాత బ్లాగ్స్ ఉన్నాయి, కంపెనీ కెరీర్స్, ఏమైనా జాబుల గురించి కావాలని చూసుకోవచ్చు. ఒకసారి స్టడీ అబ్రాడ్లో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ చూద్దాం. మనం యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీస్ చూద్దాము. అంటే మీకు ఎలా చూడాలో చూపిస్తాను అనమాట, ఏమేమి ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ యూనివర్సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రునాల్ యూనివర్సిటీ ఉంది. బ్రునాల్ యూనివర్సిటీలో రఫ్గా 17,000 జీబీపీ అవుతుంది అనమాట. ఏది ఇక్కడ యూనివర్సిటీ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్, ఇక్కడ యూనివర్సిటీ గురించి రాశారు. మీరు ఇంకా డీటెయిల్స్ వెళ్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అంటే వీళ్ళు ఇక్కడ రఫ్గా ఆ ఫీజు ఆ యూనివర్సిటీకి అంత ఉంటుందని చెప్పారనమాట. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వచ్చేసి 11,000 మాస్టర్స్ చేయాలంటే, మిడిల్ సెక్స్ వచ్చేసి 12,000, తర్వాత మీకు అండర్ గ్రాడ్యుయేషన్ వేరే ఉంటుంది, మళ్ళీ మాస్టర్స్ వేరే ఉంటుంది. ఇలాగా యూనివర్సిటీ ఇప్పుడు గ్లోబల్ ర్యాంకింగ్ ఏంటి, పాపులారిటీ ఏంటి, సో దీంట్లో చాలా క్లియర్గా మంచి మంచి యూనివర్సిటీస్ గురించి ఇచ్చారు. అంటే మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ యునైటెడ్ కింగ్డమ్లో. ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో మీరు 11,000 pounds కట్టి చదివిన దానికి ఇక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో 20,000 pounds కట్టి చదివేదానికి డిఫరెన్స్ మీకు దగ్గర ఒక 9 లక్షల పైన మీకు ఇండియా కరెన్సీలో డిఫరెన్స్ వస్తుంది. కానీ మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఎల్ఎస్ఈలో చదివితే, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివితే మీకు ఆఫర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, స్పాన్సర్షిప్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ప్రతి యూనివర్సిటీకి కొన్ని సెట్ ఆఫ్ ర్యాంకింగ్స్, స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వస్తాయి అనమాట. మీరు అమ్మో ఫీజు అంత ఎక్కువ ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం చదవగలమా అనుకోకూడదు. ఫీజు ఎక్కువ ఉందా తక్కువ ఉందా కంటే ఏ యూనివర్సిటీ టాప్ ర్యాంకింగ్లో ఉంది అది వీళ్ళని అడిగి తెలుసుకొని, మీరు క్లియర్గా తెలుసుకొని దాని ప్రకారం స్పాన్సర్షిప్ ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకొని మీరు
అబ్రాడ్ వెళ్ళటం బెస్ట్ అనమాట. సో ఇది యూకేకి సంబంధించిన యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, అది స్కాట్లాండ్లో ఉంటుంది. సో ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు మళ్ళీ దీంట్లోకి వెళ్తే ఇప్పుడు యుఎస్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు అన్ని రకాల హెల్ప్లు ఉన్నాయి ఈ పర్టికులర్ వెబ్సైట్లో. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ. సో వీటిల్లో చూసుకోవాలి మీరు ఏది టాప్ యూనివర్సిటీ. జనరల్గా మన చాట్‌జీపీటీలో చెక్ చేసుకొని మీరు దీంట్లో క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. నేను ఈ పర్టికులర్ యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట. సో మీకు ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్లో అబ్రాడ్కి యూనివర్సిటీలకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్తో పాటు మీరు ఏదైనా గైడెన్స్ తీసుకోవాలి అనుకుంటే లోన్ విషయంలో ఎలా తీసుకోవాలి, ఎలా డాక్యుమెంట్స్ పెట్టాలి, ఎంత పర్సెంటేజ్ వస్తుంది, నాకు ఇంకేమైనా తగ్గుతుందా, వేరే బ్యాంకుకి వెళ్తే వాళ్ళు ఏమైనా తగ్గించిస్తారా. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చక్కగా జాగ్రత్తగా మీతోటి డిస్కస్ చేసి చెప్తారనమాట. ఫైనల్గా మీకు గనక ఆ ఆఫర్ నచ్చితే, లేదు మీకు ఇంకా ఏమైనా వీళ్ళకన్నా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని మీరు ఏమైనా బయట చెక్ చేసుకున్నా కానీ కంపేర్ చేసుకొని కూడా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఎందుకు అంటే వీళ్ళు ఒక 4-5 బ్యాంకులతో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు స్టూడెంట్స్కి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎంత తక్కువ వస్తే అంత బెటర్ కదా, కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండటానికి. సో అది మెయిన్ ఈ పర్టికులర్ దాని గురించి. సో మీకేమన్నా దీని గురించి కనుక క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నాకు కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను వాళ్ళకి పంపిస్తాను. ఒకవేళ వాళ్ళు ఏం ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీతో టచ్లో ఉంటారు. సో లేదు మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేస్తే వాళ్ళు మీతో టచ్లో ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.